అందుకోసమే ఎవడన్నా ఎక్కువ ఎక్కువ అంటూనైతే అడుగుతున్నాను నేనే కాదు మనం అందరం కలిసి అడుగుదాం. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, యాడారా సింధురా మేము తక్కువ జాతోళ్ళని. నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నీవు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే. నీకు నాకు మధ్యన ఈ కులము గడవలేదురా, నీకు నాకు మధ్యన ఈ కులము గడవలేదురా. ఈ కులమనేటి కుళ్ళును సృష్టించినోడు ఎవడురా? ఎవ్వడు వాడెవ్వడు 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 చెప్పుకుంటగలవా? ఇలా భువనగిరి పట్టణంలో ఎక్కువ శాతం 90% మురికి పని చేసేటువంటి జాతి దళిత జాతి. మా వాళ్ళు స్ట్రైక్ చేస్తే భువనగిరి కూడా కమ్మలు వేసిపోతుంది. నువ్వు వచ్చా ఓరు తీస్తావు, చచ్చిపోయిన కుక్క తీసుకొని పెట్టడానికి పడేస్తావా? మరి ఏ ఎక్కువ నీకు? డబ్బు కొట్టగలవా? చెప్పుకుంటగలవా? రోడ్డు మూగగలవా? పెంట ఎత్తగలవా? ఏం చేస్తావు? పాలు విందగలవా? గట్టి పోయగలవా? కలుపు తీయగలవా? అవునా కదా? అంత తాచెట్టకి మోపు గట్టగలవా? కళ్ళు తీయగలవా? ఏం చేస్తావు? ఏమెక్కువ? అన్ని చేసిన వాళ్ళమే అంటరాని వాళ్ళంటూ ఏమి లేని వానోని ఎగిరి ఎగిరి పడుతుంది. ఎవ్వడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, యాడారా సింధురా మేము తక్కువ జాతోళ్ళని. ఎవ్వడు చెప్పిండురా మీరు ఎక్కువ జాతోళ్ళని, యాడారా సింధురా మేము తక్కువ జాతోళ్ళని. ఈ భూమి మీద అత్యంత మేధావి ఎవరన్నారంటే దళిత బహుజనులే. అవునా కదా? మనం ఏమంటారు అంటే మీరు తక్కువ పోయి అంటారు అంటారా? మనకు జర నర్వస్ అనిపిస్తుంది. కానీ ఏడు తక్కువ మనం, ఎందులో తక్కువ మనం? అందరం కలిసి ఎక్కువలేమే. మా అన్న చెప్తున్నాం అందరం కలిసి ఎక్కువలేమైనా. కానీ ఏడు తక్కువ. ఏం తక్కువ ఉంది మనకు? ఆనికి 2 కాళ్ళు లేవనే, మనకు 2 కాళ్ళు లేవనే. అవునా కదా? ఆనికి ఒక్కటే ముక్కు ఉంది, మనకు ఒకటే ముక్కు ఉంది. ఆయనకి స్పెషల్ ఏమైనా ఎంత ముక్కు ఉందా? లేకపోతే బాడీ మనకు లేని పాట అంటే ఏమైనా ఉందా? సరే అవన్నీ పోనీ. రక్తం మనకి తెల్లగుందా పచ్చగుందా? మనకి ఎరగనే ఉంది, ఆయనకి ఎరగనే ఉంది. చదువులో మనం ఏమైనా తక్కువనామా? ఇక మా అంజన్న లాంటి వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివి వాళ్ళ దేశానికి సేవ చేస్తారు. అవునా కదా? ఎవ్వడు చెప్పిండురా? ఎవడాడు చెప్పాలి. అవునా కదా? ఎవ్వడు చెప్పిండురా? మా మిత్రులు మా సారథి ఆఫీస్ నుంచి తమ్ముడు రాకేష్, అమ్ము, శివ ఏం పని వచ్చినా మీరు సపరేట్గా పోగా. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోళ్ళని, ఏడారా సింధురా మేము తక్కువ జాతోళ్ళని. నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నువ్వు నేను బతుకుతున్న భరత భూమి ఒక్కటే. ఏమంటావు సురేష్ అన్న? నీకు నాకు మధ్య ఈ కులము గొడవలేందిరా? నీకు నాకు మధ్యన ఈ కులము గొడవలేందిరా? అదృష్టం ఏంటంటే భువనగిరిలో కుల వివక్ష చాలా తక్కువ. గట్టిగా సపోర్ట్ కూడా వచ్చాను. చాలా సంతోషంగా నేను భువనగిరి బిడ్డగా పెద్ద పెద్ద వేదికలు చెప్తాను. నేను భువనగిరిలో నాకు తెలిసి 99% కుల వివక్షగా లేదు. అందరినీ ప్రేమగా ఆప్యాయంగా కలిసి ఉండే రాజకీయం ఉన్నప్పుడు రాజకీయం చేస్తారు, రాజకీయం అయిపోయినాక అందరు కలిసి ఉంటారు. అది భువనగిరి గొప్పతనం. భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ లేదు, భువనగిరిలో ఉంది. అవునా కదా? రంజాన్ నాడు
మాల మాదిగ కమ్మరి కుమ్మరి యానాది గొల్ల గౌడ సర్కల సౌర పద్మశాలి కులాలు అందరూ కూడా రంజాన్ ఈద్కి పోయి అది నిలుస్తారు. వాళ్ళు కూడా మన శ్రీరామనవమి కానీ అంబేద్కర్ జయంతి కానీ హనుమాన్ జయంతి కానీ వాళ్ళు కూడా వచ్చి ఇలా మంచిగా మనకు పాలు నీళ్లు ఇచ్చి హనుమాన్ జయంతి కూడా విజయవంతం చేసేటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉందంటే అది భువనగిరి. అందుకోసమే నాకు ట్యాంక్ బండ్ మీద పెద్ద ప్రోగ్రామ్ ఉంది, కానీ నాకు ఎందుకో ఏమో మనసు ఇంటికే చూస్తుంది. ఇక తక్కువ మంది ఉంటారు అయినా కూడా ఇంటికే చూస్తుంది మనసు. అవునా కాదు?